అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీని తుఫానులు వెంటాడుతున్నాయి. మొన్న మొంతా తుఫాన్ సృష్టించిన విధ్వంసం నుంచి కోలుకుంటుండగానే మరొక ఏపీ తీరం వైపు దూసుకొస్తోందని వాతావరణ శాఖ బాంబు పేల్చింది. మరింత భయపెట్టే అంశం ఏంటంటే ఒకేసారి బంగాళాఖాతంలో 2 వాయుగుండాలు తుఫానుగా మారనున్నాయి. బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతుండగానే మరొకటి ఇవాళ రేపటితో ఏర్పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయంటుంది. రానున్న 48 గంటల్లో ఇది తుఫానుగా మారుతుందని అంచనా వేసింది. వీటి ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎక్కడ తీరం దాటుతుంది అనే అంశాలపై స్పష్టత రానుంది. ఏది ఏమైనా శనివారం తర్వాత వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. శనివారం ప్రకారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఆదివారం ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, శ్రీ సత్యసాయి నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందంటుంది. సముద్రంలో అల్లకల్లోలంగా ఉంటుందని, గురువారం నుంచి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అయితే ఆ తుఫాన్ ఇప్పుడల్లా వదిలిపెట్టేటట్టు కనపడట్లేదు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు అతలాకుతలం అవుతున్న పరిస్థితి ఉంది, ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది, రోడ్డును పడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఆ ఒక పిడుగు లాంటి వార్త అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే ఒక వాయుగుండం ఎండాడుతుంటే మరొక వాయుగుండం రాబోతుందంటూ కూడా వాతావరణ శాఖ బాంబు పేల్చిన పరిస్థితి ఉంది. అయితే రానున్న 48 గంటల్లో తుఫానుగా మారే అవకాశాలు కూడా ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఒక పక్క రైతులు, ఒక పక్క అధికారులు, మరొక ప్రజలు ఏం జరుగుతుందా అనే ఆ భావనలో అయితే ఉన్నారు. ఇప్పటికే వర్షాల వల్ల ఆంధ్రప్రదేశ్ చాలా మడుకు నష్టపోయింది, ప్రజలు చాలా మడుకు ఇబ్బంది పడుతున్నారు. రైతులు కోల్పోయి ఆ కన్నీటి పరమత అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే తీరంలో అలజడి, సముద్రంలో అలజడి, చేపల వేటకి వెళ్లడం మంచిది కాదంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. జాలర్లు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పడంతో జాలర్లను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. అయితే ఆ బంగాళాఖాతంలో ఒక వాయుగుండం కొనసాగుతున్న నేపథ్యంలో మరొకటి ఏర్పడేందుకు కూడా పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయంటూ కొంతమేరకు మలక్కా జలసంధి సమీపంలో తీవ్ర అల్పపీడనం మంగళవారం ఉదయం వాయుగుండంగా మారి బలపడినట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే మరింత బలపడి రాబోయే 24 గంటల్లో పశ్చిమ దిశగా, అలాగే తర్వాత మళ్ళీ 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది. ఇది తుఫానుగా బలపడేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, కొంతమేరకు ఆ తుఫాను వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడుతున్న నేపథ్యంలో రైతులు, మత్స్యకారులు అప్రమత్తంతో ఉండాలని కూడా వాతావరణ శాఖ ఎండీ ప్రొఫెసర్ జైన్ హెచ్చరించిన పరిస్థితి ఉంది. దాదాపుగా 2 రోజుల్లో దీని గమనం, తీవ్రతపై స్పష్టత వస్తుందంటూ కూడా వాతావరణ అధికారులు హెచ్చరించారు. రేపు సాయంత్రం లోపు మరింత దీని గురించి స్పష్టత వచ్చి మరింత నష్టం వాటిల్లుగా సాధారణంగా వెళ్లిపోతుంది అనే దాని మీద అయితే ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. దాదాపుగా శనివారం లేదా ఆదివారం నాటికి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వెళ్తుందని, కొన్ని మోడళ్లు సముద్రంలోనే బలహీన పడుతున్న నేపథ్యంలో మరికొన్ని తుఫాన్ మోడళ్లు బలహీన పడకుండా బలపడతా సూచిస్తున్న పరిస్థితి ఉంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంక భూమధ్య రేఖకు సమీపంలో మరొక అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ బుధవారానికి తీవ్ర అల్పపీడనంగా, తర్వాత 24 గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని కూడా అంచనా వేసిన పరిస్థితి ఉంది. ఇది మరింత బలపట్టి ఉత్తర తమిళనాడు వైపు కదులుతుందని, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడుపై ఉంటుందని కూడా వాతావరణ శాఖ కొంత మేరకు సూచిస్తున్న పరిస్థితి, అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది.
అయితే ఈ వాయుగుండాల ఆ ప్రభావంతో రాష్ట్రంలోని ఆ పలు ప్రాంతాల్లో శనివారం తర్వాత ఆ శనివారం మొదలుకొని కొంతమేరకు వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతున్న పరిస్థితి ఉంది. శనివారం ప్రకాశం, పొట్టి శ్రీరాములు, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి వర్షాలు పడే అవకాశాలు కనబడతా ఉన్నాయి. అలాగే ఆదివారం పూట చూసుకుంటే ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే శ్రీ సత్యసాయి, నంద్యాల, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సముద్రంలో అధిక వేగంతో గాలులు వీసి అలజడిగా మారుతున్న నేపథ్యంలో గురువారం నుంచి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖలోని తుఫాను హెచ్చరికలతో కేంద్రం అధికారులు అయితే సూచిస్తున్న పరిస్థితి ఉంది. సముద్రపు వేటకి వెళ్లటం రైతులు మత్స్యకారులకు అయితే గురువారం నుంచి మంచిది కాదు, ఇది ఖచ్చితంగా కొంతమేరకు ఇబ్బంది అంశం రైతులు గమనించాలని కూడా వాతావరణ శాఖ మత్స్యకారులకు ప్రత్యేకంగా చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో కొంతమేరకు భారీ వర్షాలు పడే జిల్లాలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి భారీ వర్షాల సూచనతో, భారీ వర్షాల అంచనాలతో రైతులు కూడా కొంత మేరకు పొట్ట మీదకు వచ్చిన పంటతో రైతులు దిగుబడి వచ్చే సమయానికి, పూత వచ్చే సమయానికి భారీ వర్షాల కారణంగా పూత మొత్తం రాలిపోయి పొట్ట మీదకు వచ్చిన మొత్తం కూడా పడిపోయి పంట నాశనం అయ్యే పరిస్థితి నేపథ్యంలో రైతులు కూడా కొంత మేరకు అప్రమత్తతో ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన పరిస్థితి ఉంది. అధికారులు కూడా కొంత మేరకు అత్యవసరంగా సమావేశమైన పరిస్థితి ఉంది. అలాగే స్థానిక మండల అధికారులకి, ఎంఆర్ఓలకి, అలాగే ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ అధికారులకి కూడా కొంత మేరకు రైతులకి అప్రమత్తంతో ఉండాలని సూచించిన నేపథ్యంలో వారు రైతులైతే అప్రమత్తం చేసే పనిలో పడే పరిస్థితి అయితే ఉంది. అయితే అంటే నాగేశ్వరరావు, ఒక్క తుఫాన్కే నష్టం నుంచి తేరుకోవడానికే చాలా టైం పడుతుంది రైతులకి. కానీ 2 తుఫాన్లు ఒకేసారి రావడం అంటే రైతులకి చాలా ఇబ్బందికర పరిస్థితి కదా. పరిస్థితి ఏంటి మరి ప్రస్తుతం? ఇప్పటికి మనం చూస్తుంటే కొద్ది రోజుల క్రితం మోందా తుఫాను వచ్చింది. ఆ మోందా తుఫాను దాటికి ఈస్ట్ వెస్ట్ గోదావరి, విశాఖపట్నం దాకా, మరోపక్క తెలంగాణలో భారీ ఆస్తి నష్టం, వేల కోట్ల రూపాయల ఆస్తి నష్టం, వేల కోట్ల రూపాయల పంట నష్టం. ప్రజలు 3-4 రోజులు ఇబ్బంది పడి ఇల్లు వదిలిపెట్టి బయటకు వచ్చి ప్రభుత్వం నిర్వహించిన పునరావాస కేంద్రాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడిప్పుడే రైతులు మళ్ళీ రెక్కాడితే గాని డొక్కాడని ప్రజలు ఉన్నారు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా. అయితే ఈ నేపథ్యంలోనే వరుసగా కురుస్తున్న వర్షాలతో పేదవాడి నడ్డి ఇరుగుతున్న పరిస్థితి ఉంది. రైతులు కుదేలవుతున్న పరిస్థితి ఉంది. మత్స్యకారుల వేటకి వెళ్లకుండా 2-3 రోజులు రెస్ట్ తీసుకునే పరిస్థితి ఉంది. ఒక రోజు కూలికి వెళ్లకపోతేనే పొట్టగడవని కుటుంబాలలో 4-5 రోజుల పాటు ప్రతి నెలలో కూడా 2-3 సార్లు రావటం పట్ల మాత్రం ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్న తిరుగుతున్న పరిస్థితి. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంటలు ఈ భారీ వర్షాల కారణంగా దెబ్బతింటున్న పరిస్థితి ఉంది. ఒక పక్క మిర్చి గాని, కంది గాని, జొన్న గాని, వరి గాని, పత్తి గాని, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం కొంత మేరకు దిగుబడి తగ్గే అవకాశాలు కనపడతా ఉన్నాయి. తరచుగా వర్షాలు పడటం వల్ల పంటలకి వైరస్ కూడా వచ్చే అవకాశాలు కనపడతా ఉంటాయి. అసలే తక్కువ దిగుబడి, దానికి తోడు వైరస్లు పంటలకు రావటం వల్ల రైతులు అధిక మోతాదులో పిచికారీ చేయాల్సి వస్తా ఉంటది. ఈ 2 రకాలుగా రైతులు దెబ్బతినే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో తుఫాను వల్ల ప్రజలు, రైతులు, అధికారులు అందరూ కుదేలవుతున్న పరిస్థితి ఉంది, రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.